నమస్తే. రాష్ట్రంలో ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ ముఖ్యంగా ఈ 2-3 రోజులలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్టు కాబోతా ఉన్నటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. మరో పక్కన ఓఆర్ఆర్ సంబంధించినటువంటి టెండర్ల విషయంలో అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు నెక్స్ట్ టార్గెట్ అన్నటువంటి వాదన కూడా వినబడతా ఉంది. సో వాటన్నిటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేత అయినటువంటి రాకేష్ రెడ్డి గారితో. అన్న నమస్తే. సో ఇప్పుడైతే ఉంది ప్రచారం అయితే, మొన్ననేమో కల్వకుంట్ల కుటుంబంలో కవిత అరెస్ట్ కావచ్చు, మరో పక్కన ఇప్పుడు వాళ్ళ అన్న అయినటువంటి కేటీఆర్ అరెస్ట్ ఉండబోతా ఉన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? కుట్రపూరితమైనటువంటి దానిగా చూస్తారా, లేకపోతే నిజంగా ఈ సంబంధించినటువంటి దాంట్లో ఏదో జరిగిపోయింది, 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ పాత్ర కీలకమైంది, ఎవరి అనుమతి లేకుండా కేటీఆర్ 55 కోట్ల రూపాయలను ఎట్లా విదేశీ కంపెనీలు కట్టబెడతారన్నటువంటి వాదనని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నది. దీన్ని ఏ విధంగా చూస్తారు రాకేష్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందే పాపం కేటీఆర్ గారి మీద కక్ష సాధించడానికి అన్నట్టున్నది ఇప్పుడు కథ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ గారు బామర్ది గారు ఇంటి దగ్గర జరిగినటువంటి విందు, ఇప్పుడు కొత్తగా ఫార్ములా ఈ రేస్, అంటే ఏదో ఒక అంశం తెర మీద తీసుకొచ్చి దాని మీద లీకులు ఇచ్చి పేపర్లలో రాయించి మీ టీవీలలో చూపించి ఏదో భయపెట్టియాలి, లేకపోతే ప్రజల్లో ఒక అపోహను సృష్టించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులతో నిండినటువంటి పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ, తెలంగాణను సాధించినటువంటి పార్టీ. కాబట్టి ఈ ఉడత ఊపులకు భయపెట్టాడు ఎవరు లేడు ఇక్కడ. తప్పకుండా దాన్ని ఎదుర్కొంటాం. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫార్ములా ఈ రేస్ ప్రపంచ నగరాలతోని పోటీపడి వాటిని తలదన్ని దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనేటువంటి ఒక ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. దాన్ని విజయవంతంగా అమలు కూడా చేసినాయి. సియోల్కు పోయిన వీళ్ళు మొన్న మూసి ప్రక్షాళన ఎట్లా చేయాలి నేర్చుకోవడానికి, అలాంటి సియోల్తోని పోటీపడి దాని తలదన్ని ఆ ఈ రేస్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తప్ప ఫార్ములా ఈ రేస్ ను పెట్టడం తప్పనట్లేదు, కానీ పాలక మండలి తీర్మానం లేకుండా అనుమతి లేకుండా నేను అదే చెప్తున్నా. ఫార్ములా ఈ రేసు మొదటి దఫా నిర్వహించినప్పుడు స్పాన్సర్ ఉండే గ్రీన్కో అద్భుతంగా నిర్వహించడంలో 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి స్వయంగా ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నెల్సన్ వాళ్ళు చెప్పారు. మరి రెండో దఫాకు సంబంధించినటువంటి విషయంలో గ్రీన్కో స్పాన్సర్షిప్కి యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఎవరు స్పాన్సర్ దొరకలే. కాబట్టి ఈ ఒప్పందం జరిగిందే మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ మధ్యలో. కాబట్టి మున్సిపల్ శాఖ హెచ్ఎండిఏ నుంచే నేరుగా 50 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. తర్వాత స్పాన్సర్షిప్ దొరకబడదాం. ఇప్పుడైతే ఈవెంట్ మళ్ళీ వేరే సిటీకి తరలిపోకుండా చూడాలి అనే ఉద్దేశంతోనే కేటీఆర్ గారు హెచ్ఎండిఏ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి చర్చించి వాళ్ళ అనుమతితో పంపిండు. హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, దానికి ఎవరూ అనుమతి కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రిగా వైస్ చైర్మన్ ఆయన హక్కు ఉన్నది. బోర్డుతో చర్చించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసి, ఇప్పుడు ఈ ఆయన జేబు నుంచి తీసియలే, గవర్నమెంట్ అకౌంట్ నుంచి వెళ్ళి బోర్డులో చర్చ జరిగిన తర్వాత డైరెక్ట్గా ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ పంపిండు. నిన్న స్వయంగా పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ డబ్బులు ఎక్కడికో పోయినాయని మేము అంటలేమో, డబ్బులు ఈ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ అక్కడికే పోయినాయి. ప్రొసీజర్ ల్యాబ్స్ అయినప్పుడు మీరు క్రిమినల్ కేసు ఎట్లా పెడతారు? కేటీఆర్ గారు చేసిన తప్పేదేమైందండి? నాకు అర్థం. న్యూయార్క్, మాస్కో, బీజింగ్ ఇలాంటి గొప్ప గొప్ప నగరాలతో పోటీ పడి ఫార్ములా ఈ రేస్ను మొట్టమొదటిసారి భారతదేశం తీసుకొచ్చినటువంటి ఘనత కేటీఆర్ గారు. ఆ రోజు సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహేంద్ర, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అనేక మంది, 35,000 మంది నేరుగా ఇక్కడ పాల్గొంటే సుమారు 200 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దాన్ని వీక్షించింది. అది బ్రాండ్ ఇమేజ్ పెంపుదలకు ఉపయోగపడలేదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బలోపేతానికి ఉపయోగపడలేదా? ఫస్ట్ నేను అంటున్నది ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ను బ్రీచ్ చేసినందుకు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి మీద కేసు పెట్టాలి. ఆయన అరెస్ట్ చేయాలి. ఫస్ట్ నువ్వు ఎట్లా బ్రీచ్ చేస్తావు? గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కేటీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ గారి గవర్నమెంట్, హరీష్ రావు గవర్నమెంట్ ఉండదండి. గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్. ఎందుకు మరి కేటీఆర్ ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఒక పక్కన 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కాదని కేటీఆర్ ని ఎందుకు టార్గెట్ చేయాల్సి? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 1,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు అడ్డు తగులుతున్నారనే
ఒక కుట్రలో భాగంగా అంటే వాళ్ళు అప్పు తీసుకొచ్చింది 50,000 లక్ష 25,000 50,000 కోట్లు కాదు, లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చిండు. మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు దోపిడీ చేసిండు. దోపిడీ చేస్తుంటే దోపిడీ చేద్దాం అనుకుంటుంటే ఆయన అడ్డుపడుతున్నాడు. అదే కాదు చేసిన దానికి చేస్తున్నారు, చేయబోతున్నారు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని టెన్స్లు ఉన్నాయి దాంట్లో. దానికి అడ్డు తగులుతున్నాడు. అడుగడునా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగడుతున్నాడు, వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రశ్నించే గొంతు, కాబట్టి ఆ గొంతు నొక్కాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. కానీ దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనేటువంటి వాస్తవం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు పెట్టినటువంటి కేసు నేను చెప్తున్నా, ఇది రాసి పెట్టుకోండి. ఈరోజు పెట్టినటువంటి కేసు రేవంత్ రెడ్డి గారికి ఒక ముళ్ళ కిరీటం, అది పులి మీద స్వారీ లాంటిది. ఎందుకంటే మీరు ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు, ఓకే, ఆ కేసు మళ్ళీ ఫార్ములా ఈ రేస్ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఫార్ములా ఈ రేసు ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్నేషనల్ కోర్టులో తెలంగాణ ప్రభుత్వం మీద కేసు వేసింది. దేనికి? మీరు కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసిండు, దానివల్ల ఫస్ట్ ఈ ఇన్స్టాల్మెంట్లు మొత్తం ఇవ్వాలి, దానికి జరిగిన డ్యామేజ్ కూడా పైసలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కోర్టులో కేసు గెలుస్తారు. గతంలో కూడా వేరే సిటీస్లో ఇలా జరిగినప్పుడు అదే జరిగింది. భారతదేశ పరువు ప్రతిష్టలు గంగపాలైతే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మొత్తం బజార్ పాలవుతుంది. ఇప్పుడు మీరు ఈ కేసును కుట్రపూరితంగానే పెట్టినటువంటిది 100% పక్క కుట్రపూరితంగా 100%. సంవత్సర కాలంలో ఇటువంటి లేనటువంటి కుట్ర, ఒకవేళ కనుక కేటీఆర్ పైన కల్వకుంట్ల కుటుంబం పైన కుట్రలు చేయాలనుకున్నది ఉంటే వచ్చినటువంటి మొదటి నెలలోనే కేటీఆర్ పైన కేసీఆర్ పైన కేసులు పెట్టాలి. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా, మీరు చూస్తలేరు. అయింది విద్యుత్ ఒప్పందం మీద విచారణ కమిషన్ వేసిండు, ఏం దొరకలే. కాళేశ్వరం మీద ఏదో పెట్టిండ్రు, ఏం దొరకలేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఎట్లా చేయాలనో అర్థమైతలేదు వాళ్ళకి. అక్కడ మన కేటీఆర్ గారి బావమరిది ఇంటి గారి దగ్గర, రాజపాకాల గారి ఇంటి దగ్గర విందు పెట్టి అక్కడ ఏదో చేయాలనుకున్నారు, ఆడ ఆవాస్ పాలైపోయిండు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏదైనా చేయాలి, చేయండి. మీరు నీళ్ళేందో పాలేందో అబద్ధమేందో నిజమేందో వాస్తవమేందో అవాస్తవమేందో తెలిసిపోతుంది కదా. ఓకే, దీంట్లో భయమేంది? భయపడాల్సినటువంటి అవసరం. కోర్టులో నిలబడవండి. ఈ రోజు వరకు వేలాది కేసులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టినది. ఒక్క కేసు అన్న ప్రూవ్ అయిందా? కోర్టులో నిలబడ్డదా ఒక్క కేసు కూడా? కాబట్టి ఈ కేసులతో ఏం కాదు. ఇంకా మన లగచర్ల ఇష్యూ కూడా, లగచర్ల లడాయిలో లంబాడిలో విజయం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, విజయం. భూమి కోసం జరిగినటువంటి ఏ పోరాటంలో అయినా కూడా భూమిపుత్రులే గెలిచింది తప్ప భూ ఆక్రమణదారులు ఎవడు గెలవలే. స్వతంత్ర సంగ్రామంలో భారత భూపుత్రులు గెలిచిండు, బ్రిటిష్ వాడు ఓడిపోయిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడ తెలంగాణ భూపుత్రులు గెలిచిండు, అక్కడ నిజాం ఓడిపోయిండు. తెలంగాణ ఉద్యమంలో సైతం తెలంగాణ వాదం, తెలంగాణ బిడ్డలు మనం గెలిచినాము, ఆంధ్ర పెత్తందారులు ఓడిపోయిండు. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, అక్కడ లగచర్లో జరిగినటువంటి లడాయిలో, భూ పంచాయతీలో లగచర్ల లంబాడీలే గెలిచిన తప్ప, గెలుస్తారు తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వం గెలవదనేటువంటి వాస్తవం ఇప్పటికైనా గ్రహించాలా. ఇంత ఘోరమా అండి? నాకు అర్థం కాదు. ఒక చాకలి ఐలమ్మ, ఒక షేక్ బందగి, ఒక కొమరం భీం పుట్టినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. నువ్వు భూములు గుంజుకుంటా అంటే చూసుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. తప్పకుండా తెగించి కొట్లాడతామని చెప్పి కొట్లాడినటువంటి నేపథ్యం లగచర్ల లంబాడీలకు ఉన్నది. దానికి నాయకత్వం వహించింది కేటీఆర్ గారు, వారికి వెన్నుదన్నుగా నిలిచింది అక్కడ పట్నం నరేందర్ రెడ్డి గారు. తప్పకుండా మేము లగచర్లలో ఏ విషయాలు ఎట్లయితే మేము నిలదీసినాం ప్రభుత్వాన్ని, ప్రతి విషయంలో నిలదీస్తాం. ఈరోజు లగచర్ల ఏందండి, వాళ్ళ భూములు తీసుకోవడమే కాకుండా వాళ్ళని చితకబాది, వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేస్తారు. నీకు ఎవడిచ్చిన అధికారం? ఈ దేశంలో చట్టాలు లేవా? చట్టాలను చట్టబండలు చేసిందా మీరేమన్నా? ఇంత ఘోరం ఉంటుందా? మీరు భూములు తీసుకోవాలంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకోండి, ఎవరు వద్దంటలేరు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆత్మగౌరవం లేకుండా చేస్తామంటే మాత్రం తెగించి కొట్లాడతామని చెప్పి మరొకసారి లగచర్ల లడాయి ప్రూవ్ చేసి మీ పార్టీ అధినాయకుడు వాళ్ళ కూతురు కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ కూడా నోరు విప్పలేదు, మౌనంగానే ఉన్నారు. మరో పక్కన కొడుకు సంబంధించినటువంటి అరెస్ట్ వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో సైతం కూడా మౌనంగా ఉన్నాడు. అంటే మౌనానికి అర్థం అంగీకారమే అనుకోవచ్చా? అంటే దీంట్లో అవినీతి జరిగిందని చాలా వాటి సమాధానం అని చెప్పి కూడా పివి నరసింహారావు గారు ఆల్రెడీ చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసిండు. మన తెలంగాణ బిడ్డనే ప్రధానమంత్రిగా పనిచేశారు, మనందరూ గౌరవ కారణం. కాబట్టి కేసీఆర్ గారి మౌనము అది గోడకు వేలాడదీసినటువంటి ఒక తుపాకీ లాంటిది, గుర్తుపెట్టుకోవాలి. బుల్లెట్లు ఉన్నట్ట లేకపోతే ఓన్లీ బొమ్మ తుపాకీనా? ఆ తుపాకీ ఎట్లాంటిదో తెలంగాణ సమాజం మొత్తం తెలుసు. ఇక్కడ మనం ఓయూ దగ్గర ఉన్నాం. ఈ ఓయూ దగ్గర కేసీఆర్ తుపాకీ ఎట్లా పేలింది ఆంధ్రుల మీద, అది మన అందరూ తెలిసినటువంటి విషయం. కాబట్టి కేసీఆర్ గారి శక్తి సామర్థ్యాల మీద ఎవరికి అనుమానం లేదండి. వారు ఎందుకు బయటకు వస్తలేరు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఓకే, తప్పకుండా వచ్చే రోజు వస్తారు. వారి నేతృత్వంలోనే ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా వారి డైరెక్షన్లోనే ఫైట్ చేస్తున్నాం.
వారి మార్గదర్శనం అనుగుణంగానే ఈరోజు ఫైట్ చేస్తున్నాం. కాబట్టి మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఈ పెత్తనాన్ని, ఎరాచకాల్ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. మనం నిజాం అప్పటి టైం నుంచి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, 6 గ్యారంటీల సంగతి ఏంది అది చెప్పారు అసలు. ఇప్పుడు ఈయన బహిరంగ సభ పెట్టినాడు. ఇప్పుడు నేను చూస్తున్నా ఓయిలో పోస్టర్స్. మీరు ఇంటర్వ్యూ రమ్మంటే నేను ఇదాకా వచ్చిన ఈ పోస్టర్లు. ఏం సభ పెడతాడు? కృతజ్ఞత సభ. ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఉద్యోగాలు ఇచ్చినట్టు 56,000 ఉద్యోగాలు, 54,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది పెద్ద జోక్ అండి. మా మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టమంటే ఫస్ట్ ఉంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఫస్ట్ ఓకే, నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు, పరీక్ష నిర్వహించింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు. కానీ అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం ఎల్బీ స్టేడియంలో ఊరంతా పందిరేసి హడావిడి చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని ఏమో పత్రాలు అంటారు కదా, నియామక పత్రాలు, ఆ నియామక పత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అది ఎక్కువ నేనే చేసిన. అరే కోర్టు కేసులు ఉన్నాయి, లేకపోతే అక్కడ అప్పుడు కోడ్ వచ్చింది, దానివల్ల కూడా ఇవ్వలేకపోయింది. అచ్చా రాజకీయ లబ్ధి తీసుకోవాలనేటువంటి ఒక పక్క ప్రణాళిక కూడా వీళ్ళ దగ్గర లేదని నేను అనుకుంటున్నా. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు, నేను చాలా ఏళ్ళు బీజేపీలో పని తెలుసు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి కూడా ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజానికాన్ని వీళ్ళు కన్విన్స్ చేయలేకపోయాను. ఓకే, ప్రజెంట్ చేయలేకపోయాను. ఈరోజు ఈయన 12,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే, నేను మొత్తం ఇచ్చినాను, ఒకటే డప్పు కొట్టుకుంటా. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే 32,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని ఒక మీటింగ్ పెట్టి, ఒక బహిరంగ సభ పెట్టి మేము ఇచ్చినామని చెప్పుకోలేదు. ఓకే, కానీ ఈరోజు ఏంది, 100 మందికి ఉద్యోగం ఇచ్చినా కూడా ఊరంతా పందిరేసి ఆడ మొత్తం డోలు డప్పు పెట్టేసి ఆయన డప్పు కొడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్రజెంటేషన్ అంతే. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ అంటే మీ పార్టీ కార్యాలయం దగ్గర చూసినట్టయితే ఆ పోలీస్ ప్రహార చాలా మంది పోలీసు వాళ్ళు ఉండవు. వీటి అన్నిటి కూడా సంకేతాలు కనుక చూసినట్టయితే ఖచ్చితంగా కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ కోసమే అక్కడ బంద్ అయినటువంటి బందోబస్తు ఉన్నదని అనుకోవచ్చా? పాపం కొంతమంది వాళ్ళు చేయాల్సినటువంటి పనిని చేయకుండా ఇంకా వేరే వాటి మీద దృష్టి పెట్టి అబాస్ పాలవుతూ ఉంటారు. నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన చేయమని, 6 గ్యారంటీలను అమలు చేయమని, 420 హామీలను అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కక్షనే లక్ష్యంగా చేసుకొని ఏడాదిగా పరిపాలన చేసి ఏం సాధించిందో ఒక ఏడాది తిరిగి చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు, సింగిల్ అంశం కూడా లేదు. అంటే వాళ్ళు ప్రజల దృష్టిని మలచడానికి ఈరోజు మేము ఏదో చేస్తున్నాము, అరెస్ట్ చేసి ఏదో చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పాపం వాళ్ళ దృష్టి సరిగా లేదు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో వాళ్ళు పోలీసులను పెట్టవచ్చు, అరెస్టులు చేయొచ్చు, కేసులు పెట్టవచ్చు. ఇవి ఏ కూడా ప్రజాక్షేత్రంలో సమాచారం ఉందా అండి మీకు? ఏమంటే కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ చేస్తారు కన్ఫర్మ్? మీరే చెప్తాను కదండి, మాకేం తెలుసు. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాకు పత్రికల ద్వారా తెలుస్తుంది, మీడియా ద్వారా తెలుస్తుంది. మాకు ఎట్లా తెలుస్తుంది? అక్కడక్కడ చాలా మంది చెప్తున్నారు, ప్రముఖ జర్నలిస్టులు ఎట్లయినా అరెస్ట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ వైఫ్ కూడా ఊకుంటలేదు, బాగా పట్టుబడుతుంది, కాబట్టి ఏదో రకంగా ఇరికించాలి అనేటువంటి ఆలోచన ఉన్నది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రిగా ఎవరి వైఫ్ అడుగుతా ఉందంటే రేవంత్ రెడ్డి గారు వైఫ్ అడుగుతున్నారు, మిత్రులు చెప్తున్నారు. మాకు తెలియదు, ఆమెకి ఏం అవసరం ఉంటుందని మాకు ఐడియా లేదు కదా, మాకు ఐడియా లేదు. అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు అరెస్ట్ చేశారు టీఆర్ఎస్ వాళ్ళు, కాబట్టి ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయాలి అని అంటున్నారని ప్రముఖ జర్నలిస్ట్ నుంచి నేను వింటున్నా. చిన్న వాళ్ళు కాదు, మంచి జర్నలిస్ట్ దగ్గర నుంచి మీలాంటి వాళ్ళ దగ్గర నేను వింటాను. మాకు తెలియదు మరి అదేమన్నా ఒత్తిడి ఉందా, ఏం చేయాలనుకుంటానో మాకైతే ఐడియా లేదు. కానీ మరి ఈ మధ్య కాలంలో చూస్తే జైలు పోయినటువంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు. మరి అట్లేమన్నా రేవంత్ రెడ్డి గారు పాపం కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఊళ్ళు ఉరుతాడు. ఎందుకు ఆ కుటుంబంలో ఇద్దరి మధ్యలో పోటీ పెట్టవచ్చు కదా? కల్వకుంట్ల కవిత గారు ఈయనకంటే ముందే పోయింది కదా, అరెస్ట్ అయింది కదా, మరి ఆమెకు అవకాశం ముందు ఉండాలి కదా. ఏదైనా మీరు నేను కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. లెటస్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది, విల్ సీ. ఈ రోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావు కావచ్చు, వీళ్ళ నేతృత్వంలో ఒక దళిత వ్యక్తి అయినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన కాగితాలు విసిరేసేటువంటి పరిస్థితి, ఇలా బాటిల్ విసిరేసేటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఒక పక్కన ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది. దళిత వ్యక్తి కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు ఇట్లాంటి కించపరిచేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు అసెంబ్లీ అనేది ఒక వాదన. దయచేసి స్పీకర్గా చూడాలి. స్పీకర్ కూడా కులం అంట ఎట్టి తప్పండి. ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ ఛానల్, మీరు ఒక ఇంపార్టెంట్ జర్నలిస్ట్,
స్పీకర్ కూడా ఒక కులం అంట చెప్పి మేము కాదు అంటగట్టేది వాళ్ళైనా మీరైనా మేము అంటగట్టలేదు కాదు, వాళ్ళు అంటా ఉన్నటువంటి దానికి మీరు ఏం సమాధానం చెప్తారా? బియాండ్ కాస్ట్, బియాండ్ పొలిటికల్ అఫిలియేషన్, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజల ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, పార్టీల ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత స్పీకర్ మీద. స్పీకర్ ఈజ్ బియాండ్ ఆల్ దట్. అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. మీ వాళ్ళే స్వయంగా సభ నడుస్తుంటే దొంగ అని మాట్లాడతారు. అది యాక్సెప్టబులా? ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళ గొంతు నొక్కేటువంటి వాళ్ళ మైకులు కడిగేస్తారు. ఇది యాక్సెప్టబులా? ఆయన ఎవరో షాద్నగర్ ఎమ్మెల్యే గారు, వారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల మీద దూషణలు చేస్తూ ఉంటారు, చేయెత్తి చూపెడతా ఉంటారు. అది యాక్సెప్టబులా? అంటే ఇలాంటివి కరెక్ట్ కాదు. మనకు అటు అసెంబ్లీ అయినా లేదా కౌన్సిల్ అయినా, రాజ్యసభ అయినా, లోక్సభ అయినా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ వాటి గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది, అన్ని రాజకీయ పక్షాల మీద ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తెరిగి ఎదుర్కొంటే బాగుంటుంది. ఇటీవల పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు, అంబేద్కర్ను కించపరిచేటువంటి విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఒక పక్కన నేను అనలేదు, అది కేవలం వక్రీకరించాలన్నటువంటి వాదన సైతం కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు చెప్తా ఉన్నారు. ఇది ఒక పక్కన ఇక్కడ ఓయూలో కావచ్చు, మిగతా రాష్ట్రంలో కూడా చాలా సంబంధించిన వర్గాల దగ్గర నుంచి అమిత్ షా యొక్క చేసినటువంటి ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాలకు ఒక ఆరాధ్యుడు, పీడిత వర్గాలకు రిజర్వేషన్లు అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు అంబేద్కర్. వారిని ఎవరు కూడా అవమానించకూడదు. మొట్టమొదట అవమానించింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదట అంబేద్కర్ను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, అనేక కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయనకు భారతరత్న రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు వారికి భారతరత్న ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద మాట్లాడితే ఇది పెద్ద జోక్. ఇదైతే నాకేదో నవ్వు సమర్థిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరు అమిత్ షా చేసినట్టు అంటే ఎవరు అవమానించినా అది కరెక్ట్ కాదు. బట్ నేను కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారి మీద చేసినటువంటి ఆరోపణ చేస్తుంటే నవ్వు వస్తుంది. ఒక బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికి అర్థం పర్థం ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపణ చేస్తుంది? మీరే కదా అంబేద్కర్ను మొత్తం ఆయన జీవితం మొత్తం ఆయన అవమానించుకుంటూనే ఉన్నారు కదా మీరు ఆయన మీద క్యాండిడేట్ని పెట్టి ఓడగొడుతుంది. ఆయనకు భారతరత్న కాకుండా చేస్తారు, ఆయనకు అనేక రకాల అవమానాలు చేస్తారు. ఇక మీరు వచ్చి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గురించి ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. అంబేద్కర్ ఆడ పెద్ద స్టాచ్యూ పెట్టిండు కేసీఆర్ గారు, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తలేరు మీరు. మీరు ఏం గౌరవం ఇచ్చినట్టు అంబేద్కర్కి? ఈ దేశంలో దళితులు ఇంకా వెనుకబడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు కూడా అనేక మంది దళితులకు గుంట భూమి లేదండి, గజం జాగా లేదు ఉండడానికి. ఇంకా నిరక్షరాస్యులు మిగిలిపోతున్నారు, పేదరికంలో నలిగిపోతున్నారు. ఎవరి కారణం దీనికి? మెజారిటీ పరిపాలన మీరు కదా చేసింది. మీరు వచ్చి ఇంకా మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారా? చివరికి ఒక మాట, ఒకవేళ కనుక కేటీఆర్ అరెస్ట్ అయినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఎట్లా ఉండవచ్చు? ప్రజాస్వామ్యయుతంగానే ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో దీన్ని ఎదుర్కొంటాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా పిల్ల జిల్లా అందరినీ కూడా ఏకం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి. శాంతియుత మార్గంలో మేము నడిపినాం. ఇప్పుడు కూడా తప్పకుండా ఈ అరాచకాలని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. అంత శక్తి మాకుంది, ఆ చరిత్ర ఉంది, ఆ నేపథ్యం ఉంది. తప్పకుండా కేటీఆర్ గారి అరెస్టు బీఆర్ఎస్కి లాభం చేకూరుతుందని అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు పాపం బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ రాబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ స్టార్ క్యాంపెయినర్. అలా ఆల్ ది నాన్ కాంగ్రెస్ పార్టీస్, అటు బీజేపీ లాభం అవుతుంది, ఇతర పార్టీలకు కూడా అన్ని పార్టీలకు లాభం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పాపం ఆయనే క్యాంపెయినర్ కాబోతున్నారు. అంతే కదా. హైడ్రా, మూసి, లగచర్ల, ఈ రకరకాల ఇష్యూస్ ఇవన్నీ బీఆర్ఎస్కి కలిసి వస్తున్నాయి. అది ఎవరు చేస్తున్నారు, దానికి మూలం ఎవరంటే మళ్ళీ ఈయనే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఏమైనా చేసే ముందు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తప్పకుండా దానికి రాజకీయ మూల్యం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు చెల్లించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.